దేవుని నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. మరి ఒక కీర్తనతో దేవుని నామాన్ని స్తుతించుకుందాము. అందరు లేచి నిలిచినట్లయితే దేవుని ఆరాధించుకుందాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రాజుకోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రాజుకోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజు
యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం 2 మాటలు మాట్లాడుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. ఎందుకనగా మనం చెప్పే 2 మాటలు ఏంటంటే, మనం అసలు ఈ కూడిక ఎందుకు పెట్టుకుందాం? కృతజ్ఞత కూడిక. అందరూ దేవుడు కార్యాలు జరిగిన తర్వాత పెట్టుకుంటారండి. మనమైతే దేవుడి పైన ఉన్న పరిపూర్ణ విశ్వాసంతో ముందే పెట్టుకుంటున్నాం. నాకు దేవుడు దర్శనములో ఒక పెద్ద మందిరం కట్టి నాకు తాళం చెవుడిచ్చాడండి. అది నిజమే, నాకు నా దేవుడు చూపించింది నిజమే అని నేను 40 రోజుల కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాను. ఇవాళ 23వ రోజు అండి. దేవుడు అద్భుతంగా జరిపించుచున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే నేను చెప్పే మాట ఏమనగా, ఎవరైనా మీకు ప్రేరేపణ కలిగిన వారు, యేసయ్య నాకు ఎలా అయితే మందిరం కట్టి తాళాలు ఇస్తూ చూపించాడు, మీకు ఎవరైనా ప్రేరేపణ కలవారు యేసయ్య మీతో మాట్లాడితే మందిరానికి మీరు తప్పనిసరిగా మీ వంతు సహాయం మీరు చేయవచ్చండి. దేనికంటే ఆయన నాకు చూపించాడు కాబట్టి యేసయ్య మీతో కూడా మాట్లాడుతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక మీరు వెళ్ళి ఆ మందిరానికి ఆ బిడ్డకి సహాయం చేయండి అని దేవుడు మీకు కనుక చూపెడితే ఖచ్చితంగా మీరు సహాయం చేయండి. కింద స్క్రోలింగ్ లో మన ఫోన్ నెంబర్లు, అకౌంట్ నెంబరు అన్నీ వస్తూ ఉంటాయండి. అదేవిధంగా QR కోడ్ కూడా వస్తుంది. మీరు తప్పనిసరిగా మీకు మనసులో మందిరం కడతానికి మా వంతు సహాయం కూడా మేము చేయాలి అని యేసయ్య ప్రేరేపణ కలిగిస్తేనే మిమ్మల్ని సహాయం చేయమని, అకౌంట్కి డొనేషన్గా చేయమని అడుగుతున్నానండి. అదే విధముగా మీరు ఎవరైనా సరే ఈ సందేశం విన్నవారు మందిరము కొరకు మీ వంతు సహాయముగా అందరూ ప్రార్థన నేను కోరుకుంటున్నానండి. అందరూ కూడా తప్పనిసరిగా మందిరం నిర్మాణం కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఇలాగే కాకుండా మీకు ఏ అవసరం ఉన్నా, ప్రార్థన అవసరాలు ఎలాంటివి ఉన్నా కింద మా ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటాయండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీకు ప్రార్థన అవసరత కావాలి అనుకన్నా బిడ్డలు ఎవరైనా సరే మాకు ఫోన్ చేయవచ్చు. ప్రార్థన యేసు నామములో మేము ప్రార్థన చేస్తాం జరుగుతుంది. దయచేసి దీన్ని గమనించాలని యేసు నామములో కోరుకుంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనమండి. చదవండి. ఈరోజు మన అంశం నిన్న చెప్పుకున్నాం కదా, విశ్వాసం. నిన్న మనం దేని గురించి, విశ్వాసం గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో ఈరోజు కూడా మన అంశం ఏమనగా విశ్వాసమే. దేవుడి పట్ల మనం ఎంత విశ్వాసంతో ఉండాలి అనేది మనం ఈరోజు కూడా కొంచెం చెప్పుకుందాం అనుకున్నాము. అదే విధంగా ఈరోజు కూడా మన అంశము విశ్వాసము. ఎందరు అంగీకరించరు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడి పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించరు. 14వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరిచ్చనైనను మనుష్య వలన ఆయనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడిని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
చూడండి, విశ్వాసం దేనికంటే బైబిల్లో అనేకమైన సార్లు రాసిందండి విశ్వాసం గురించి. మనలో ఏముండాలి అనగా, ప్రతి మనిషి మన దేవుడి పట్ల, మన యేసయ్య పట్ల విశ్వాసం కలిగి ఉండాలండి. విశ్వాసం లేని ప్రార్థన అంగీకరింపబడదండి. ఎందుకంటే మన విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా అది ప్రయోజనం లేదు. ఎంత కన్నీరుతో మనం ప్రార్థన చేసినా, ఎంత మోకాళ్ళతో మనం ప్రార్థన చేసినా, మన ప్రార్థన ఫలించాలి అంటే విశ్వాసం చాలా అవసరం అండి మనకి. దేనికంటే మనలో చాలా మంది ఉన్నారు, దేనికంటే అక్కడ అప్పుడు కష్టం వచ్చింది కాబట్టి, ఇబ్బంది వచ్చింది కాబట్టి ప్రార్థన చేయాలి, చేస్తున్నారు, కానీ విశ్వసిస్తల్లా. నా దేవుడు సర్వమును చేయగలిగిన దేవుడని విశ్వసిస్తల్లా. దేనికంటే ఆయన సర్వము చేయగలిగిన దేవుడు, చేసిన దేవుడు. దేనికంటే ఆయన సృష్టిని సృష్టించాడు, మనల్ని సృష్టించాడు, అనేకమైన కార్యాలు మన జీవితాల్లో జరిపిస్తున్నాడు. కానీ మానవులు ఎలా ఉంటున్నారు? విశ్వాసంతో ఉండలేదండి. దేవుడు వాక్యం రూపంలో బైబిల్ మొత్తంలో చాలా సార్లు ఉన్నాయి, మీరు నా యందు విశ్వాసము కలిగి ఉండురి అని. కానీ ఎవరు ఉండలేకపోతారు. మనం చదువు ఫస్ట్ నుండి, తనను ఎందరూ అంగీకరించరు, చదువు వారందరికీ అనగా తన నామములను, ఒక్క నిమిషం అమ్మా, తనని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. ఓకే, తనను ఎందరూ అంగీకరించరు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. చూడండి ఏమంటున్నాడు యేసయ్య, ఎవరైతే యేసయ్యని అయ్యా నీవే దేవుడివి, నీవే దేవుడి కుమారుడివి అని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుడి పిల్లలు అని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయనని అంగీకరించాలి, ఆయన నామాన్ని విశ్వాసంతో, యేసు నామాన్ని మనం బలపరచుకోవాలి. అన్ని కార్యాల కన్నా ముందు ఏముండాలి అంటే యేసు నామమే ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, యేసు నామములో నేను అక్కడికి వెళ్ళొస్తా, యేసు నామములో నాకు విజయం కలుగుతుంది అని మనము ఎంతో బలమైన నమ్మకంతో మనం ఉండాలండి. ఎందుకంటే మనకి యేసయ్య తప్ప ఇంకెవ్వరూ లేరండి. మీరు దయచేసి ఆలోచించేది, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా యేసయ్యే మనకి ముందు. మనం అందుకే ఎవరి నామాన్ని ముందు పెట్టుకోవాలి? యేసు నామమునే ముందు పెట్టుకోగలిగితే మనకంతా కూడా విజయం కలుగుతుంది. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడి పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఆయన మనం విశ్వసించాలండి. విశ్వసిస్తామంటే ఏంటి? మన హృదయంలో దాచుకోవాలి. యేసయ్యని మన హృదయంలో దాచుకోవాలండి. దేనికంటే మనందరం కూడా ఏం చేస్తున్నామంటే యేసయ్యని దాచుకోవట్లా, ఈ లోకంలో ఉన్న ధనాన్ని దాచుకుంటున్నారు కాదా? ధనమే అన్నిటికీ మూలమని ధనాన్ని దాచుకుంటున్నారు. ధనము పెట్టిన దగ్గర వ్యాధులు అనేకమైనవి ఉన్నాయండి. కానీ బలమైన విశ్వాసముతో ప్రార్థన చేయగా మరణానికి చేసిన వారు లేచారండి యేసు నామములో. ఎందుకంటే అనేక మంది డాక్టర్లు మా వల్ల కాదు, ఇతర బ్రతకడు అని చెప్పిన వారు కూడా
ప్రార్థన చేసిన వెంటనే వారు స్వస్థపడ్డారు. అందుకే మనం ఏం చేయాలి? యేసు నామాన్ని విశ్వసించాలి, యేసు నామాన్ని నమ్మాలి. యేసు నామమే మన జీవమని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు అద్భుతమైన కార్యాలన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయనే సమస్తము అయి ఉన్నాడు. మనము చేయవలసిన పని ఏమనగా మన దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. ఇంకా ముందుకెళ్ళమ్మా. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్య స్వేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. నా వాక్యము చూడండి ఏమంటుందో, నా వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా తన మధ్య నివసించడు. వాక్యములుగా ఎవరండి? దేవుడు. ఆయన వాక్యము శరీరధారి అంటే మన మధ్యలోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడండి. దేనికంటే ఆయన మన జీవితాల్లోకి మన మనసుల్లోకి ఎందుకు వచ్చాడంటే వాక్యము శరీరధారి అయి వచ్చింది. ఆయనే యేసయ్య. దేనికంటే ఆయన రక్షించాలి, ఆయన మనుషుగా ఉండాలి అని ఆయన తగ్గించుకుని ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. అంటే ఏ బిడ్డ అక్కడ నశించిపోకూడదు, ప్రతి బిడ్డని రక్షించాలి అని ఎంత తగ్గించుకున్నాడో మనల్ని అంత ప్రేమించుచున్నా దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రేమించే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఆదుకునే దేవుడై ఉన్నాడండి. అందుకే ఆయన తగ్గించుకొని వాక్యము మనం సచలమా వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుడు. చూడండి ఆయన ఎంత తగ్గించుకున్నాడు కాదా? ఎక్కడ దేవుడు, ఎక్కడ మానవుడు చెప్పండి. కానీ ఆ మానవుడిని దేవుడు అంతగా ప్రేమించాడు కూడా ఉంది. దేనికంటే మానవుడైతే దేవుడు లేకుండా జీవిస్తానికి సిద్ధపడ్డాడు, కానీ దేవుడైతే మానవుడిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాడండి. అందుకే మన కోసం తన రక్తాన్ని కార్చాడు. అయ్యా మీ కోసం నా రక్తాన్ని కారుస్తున్నా. దేనికంటే ఎవరు కూడా ఈ లోకంలో మనకి శరీరధారిగా ఉన్న మన తల్లిదండ్రులు కూడా మన కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమ చూపెడతారు, కానీ ప్రాణం మాత్రం పెట్టలేరండి. కానీ ఆయన మనందరి కోసం ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన్ని విశ్వసించాలి. ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. అందుకే మనం అందరం కూడా ఏం చేయాలంటే బలమైన విశ్వాసంతో ఉండాలండి. ఆయన మనల్ని నడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు ఉన్నాడు కనుక ఇంకా ముందుకెళ్ళమ్మా. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుడిని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి ఆయన మహిమను మనం ఏం చేయాలి? కనుగొనాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన కలిగి ఉండాలి. ఆయన మహిమ మన అందరికి కావాలా వద్దా? కావాలి. ఆయన మహిమ మనకు కావాలంటే మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన గొప్ప దేవుడు. యేసయ్యా నీవు తప్ప మాకు ఇంకొక దేవుడు లేనే లేడు, నీవే అని మనం ఏం చేయాలంటే ఆయన మహిమను కనుగొనాలి. ఆయన మహిమను కనుగొనాలి అంటే మనం నిరంతరం కూడా ప్రార్థనలో ఉండాలి. అదే విధముగా మనం ఆయన్ని నమ్మాలి. మనం ఆయన్ని ఎంతైతే నమ్ముతామో
ఆయన మహిమను చూస్తామండి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక, దేనికంటే ఆయనే దేవదేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదండి. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ వాక్యాన్ని మళ్ళీ మనం రేపు స్పష్టంగా నేను చెప్తానండి. ఈ రోజు కాస్త ముందు బాగా లేకపోవడం వల్ల ఈ వాక్యాన్ని నేను స్పష్టంగా వివరించలేకపోతున్నాను. రేపు మనం మళ్ళీ ప్రార్థనలో కొద్దాం. ప్రార్థనలో నేను రేపు మన అంశము ఇదే చెప్పుకుందాం. రిఫరెన్స్ ఏమనగా యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు, రేపు ఆ 10వ వచనం వరకు మనం రేపు మాట్లాడుకుందాం. ఈ రోజు కాస్త గొంతు సహకరిస్తలేదు. అందువలన దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. దయచేసి మీలో ముగ్గురు ఎవరైనా విశ్వాసం కలిగిన వారు, సంపూర్ణముగా మీకు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయమని యేసు నామములో కోరుకొనుచున్నానండి. అందరికీ వందనాలు.